ధనురాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 25 జనవరి 2026 ఆదివారం నుంచి 31 జనవరి 2026 శనివారం వరకు ధనుసు రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే ద్వితీయంలో రవి బుధ శుక్ర కుజుల సంచారం, తృతీయ రాహు, అర్ధాష్టమ శనైశ్వరుడు చంద్రుడి యొక్క సంచారం, సప్తమ బృహస్పతి భాగ్యస్థిత కేతు సంచారం. ఇక ధనుసు రాశి వారికి అన్నింటా సానుకూలంగా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. సప్తమ బృహస్పతి యొక్క సంచారం వల్ల మీరు అనుకున్న ప్రతి పనిలో మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు కలుగుతాయి. వ్రతం చెడ్డ ఫలం దక్కినట్టుగా ఆర్థిక పరంగా కొంత సానుకూల పరిస్థితులు కలుగుతాయి. కొంత ఆర్థికపరమైన ఖర్చు అవుతున్నప్పటికీ కూడా ఆదాయ మార్గాలు కూడా అలాగే కనిపించి ప్రోత్సాహకరంగా ముందుకు వెళ్తారు. గతంలో ఉన్న రుణ సమస్యల నుంచి నివారణ పొందుతారు. ఈ వారం ప్రారంభం నుంచి ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. గతంలో ఉన్న అనారోగ్య సూచనల రీత్యా కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. ఔషధ సేవనం వల్ల ఉపశమనం పొందే వారంగా చెప్పుకోవచ్చు. మరి నలుపు రంగు వస్తువులు, ప్రయాణాలు, ఆర్థికపరమైన విషయాలు, వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో నష్టాలు కలగకుండా శ్రద్ధ పాటించండి. ఇక ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శనైశ్వరుని ప్రభావం వల్ల గృహ నిర్మాణాలు ప్రారంభం చేసిన వారికి, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారికి, ఈ మధ్యవర్తిత్వం చేసేటువంటి వారికి, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఆగిపోయినటువంటి వ్యవహారాల్లో డబ్బులు సృష్టించేటువంటి విషయాల్లో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం, జాగరూకత జరుగుతుంది. కాబట్టి అర్ధాష్టమ శనైశ్వరుడు దోష నివారణకు ధనుసు రాశి వారిని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్స్, పార్ట్నర్షిప్ల విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కోర్టు వ్యవహారాల్లో కొంత జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి. కుటుంబపరమైన విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ధనురాశి వారు ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకున్నట్లయితే, అర్ధాష్టమ శనైశ్వరుని సంచారం వల్ల ప్రతి శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాన్ని చేసుకోండి. ఆంజనేయ స్వామి వారికి ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. ఇక విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు చేసేవారికి ప్రోత్సాహకరంగా ఉంది. గతంలో వీసా సమస్యలు కలిగినటువంటి వారికి ఈ వారాంతంలో శుభవార్తలు వింటారు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులు, కుటుంబ మిత్రుల మధ్య సానుకూలత, సఖ్యత పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కుటుంబ విషయాల్లో అన్యోన్య దాంపత్యంలో వచ్చే అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. కంగారు పడి నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి వ్యవహారంలో ఒక దైవిక బలంతో ముందుకెళ్ళినట్లయితే ధనుసు రాశి వారికి అన్నింటా విజయాలు చేకూరేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో ధనుసు రాశి వారు ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనతో పాటు దుర్గా అమ్మవారి యొక్క ఖడ్గమాల స్తోత్రాలు చదువుకోండి. దుర్గా అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. రుణరోగ శత్రు సంబంధితమైన విషయాల్లో అన్నింటా విజయాలు చేకూర్చేటువంటి వారంగా ధనురాశి వారికి శుభ ఫలితాలు కలగాలని మనం కోరుకుందాం.